హలో పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. Praise the Lord, sister, ప్రైజ్ లార్డ్. and greetings to ప్రైజ్ all లార్డ్ of you సార్. all. Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. We are going through the main topic, and if we understand this truth, we lead the free life that God wants us to lead. చూడండి, మనం చాలా ప్రశస్తమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ అంశమును ఒకవేళ మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే మనం చాలా శ్రేష్టమైన సులభవంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. Always I tell it's not just head knowledge, but we should have the revelation of God's love towards us. మరి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, ఇదిగో మన తల జ్ఞానం కాదండి, కానీ దేవుని వైపు తిప్పబడడానికి ఇది ఒక ఆత్మ ప్రత్యక్షత అయి ఉంటుంది. I had shown you Moses, who thought that he knew God, but when he understood the attributes of God, he bowed down and worshipped God. చూడండి, మోషే విషయంలో చూసినట్లయితే మోషే అనుకున్నాడు నాకు దేవుడు పూర్తిగా తెలుసు అని అనుకున్నాడేమో, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క గుణ లక్షణాలను ఎప్పుడైతే దేవుడు చూపించాడో అప్పుడు వెంటనే తను పూర్తిగా అప్పుడు అర్థం చేసుకొని తన తల వంచి దేవుణ్ణి ఆరాధించగలిగాడు, నమస్కరించాడు. And I told the new covenant, I'll be sharing from 3 points: the cross, a place of goodness, freedom from judgment, and goodness of love, God's love. These 3 points I will show and make you understand the goodness of God, so that we all will trust and believe in God every moment in our life. చూడండి, సిలువను గూర్చినటువంటి వార్తలో మరి నేను 3 విషయాలు మీతో నేను పంచుకున్నాను. ఒకటి, సిలువ దగ్గర దేవుని మంచితనం అంతా కనిపించిందండి. రెండవదిగా, సిలువ ఎదుట దేవుడు ఆ యొక్క స్వేచ్ఛను మనకు అనుగ్రహించాడు. మూడవదిగా, మరి దేవుని ప్రేమ అంతా కూడా ఆ సిలువలో మనకు కనబడుతూ ఉంటుంది. So last week I started with the first point. In that I took 2 verses, was from Isaiah 40:1-3 and Luke 2:8-14. యెషయా గ్రంథము 41:1-3 వరకు 2 వచనాలు చెప్పాను. రెండోదిగా లూకా సువార్త 2:14 సార్. 2:8-14. 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వరకు. And I had closed with this: look at the Redeemer and not at your redemptive works. మరి నేను చివర్లో ముగించాను. ఆయన క్రీస్తు మన యొక్క విడుదల అయి ఉంటున్నాడు, కానీ మన యొక్క విడుదల విషయంలో, పని విషయంలో కాదు. Very important. Have you understood that? We should look at the Redeemer, not at our redemptive works. చూడండి, ఈ మాట మనం బాగా అర్థం చేసుకోవాలి. మనను విడుదల ఇచ్చేటటువంటి ఆ దేవుని వైపు చూడాలి, కానీ ఆ యొక్క విడుదల ఇస్తుంది అని అనుకున్నటువంటి మన పనుల వైపు మనం చూసుకోకూడదు, మన క్రియల వైపు మనం చూసుకోకూడదు. Amen, amen, amen. For anything and everything to get from blessings of God, don't link with your performance, because how much ever you do the performance, it's less to the God's standard. But when you trust on the Redeemer's work, then you get freely from God. చూడండి, ఏదైనా ఆశీర్వాదాలు కానీ దేవుని నుండి మీరు ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క మరి నేను నా పనుల ద్వారా, నా క్రియల ద్వారా నేను ఏదైనా పొందుకోగలుగుతాను అన్నటువంటి ఆలోచన మీరు ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. కానీ మీరు ఏదైనా ఆశీర్వాదం పొందుకోవాలన్నప్పుడు మాకు విడుదల ఇచ్చేటటువంటి ఆ దేవుని వైపే మనం చూసినప్పుడు ఆ దీవెనలని మనం పొందుకుంటాం. For example, Lord, I'll put a candle so that you bless me. God is not looking for your candle, but he's looking at yourself and is telling, I want to bless you irrespective of your candle, because I love you. చూడండి, ఉదాహరణకు చెప్పాలంటే, మరి ప్రభా, మరి నీ నుండి దీవెన నేను పొందుకోవాలంటే ఇదిగో నేను ఒక క్యాండిల్ ని, మరి ఒక కొవ్వొత్తిని ముట్టిస్తున్నాను అని మనం చూపించినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ క్యాండిల్ కొరకు నేను చూడట్లేదు, కానీ నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆశీర్వదిస్తానంటాడు. We should really understand this, because when we are down, we always think what I can do or how I can get favor from God. But the truth is, we get favor of God just because of the Redeemer who is there for us. చూడండి, ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తాం, ఏ రీతిగా నేను ఏం చేసి దేవుని యొక్క దయను పొందుకోగలుగుతాను, నేను ఏం చేసి దేవుని కృపను నేను పొందుకోగలుగుతానని ఇలా ఆలోచిస్తాం.
కానీ మనం క్రియల ద్వారానో, మనం ఏదో పని చేసి దేవుని దయని ఎన్నడూ కూడా పొందుకోలేమండి. దేవుడే ఉచితంగా మనకు ఆయన తన కృపను, దయను అనుగ్రహించి వాడై ఉన్నాడు. Amen. I'm repeating this with different styles so that that gets into our heart and mind every moment, that it's only because of His favor, because of our Redeemer, we are getting blessings from God. చూడండి ప్రతిసారి రకరకాల కోణాల్లో నుండి రకరకాల విధములైన పదములు నేను ఉపయోగించి ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరి హృదయాల్లో అవి స్థిరపడాలి, అవి నాటుకోవాలని చెప్తున్నాను. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, మరి ఆ యొక్క విడుదల ఇచ్చేటటువంటి దేవుడి ద్వారానే మనం దీవించబడతామని మనం విశ్వసించాలి. The other example I took was Saul the Paul. Saul, who was an ardent Jew, when he understood the goodness of God, he told in Romans 2:4, it is only this goodness of God that led me to repent and tell that He is my Savior. చూడండి మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు మరి మార్పు చెందక ముందు యూదా మతం పైన మరి ఎంతగానో ప్రవిష్టుడిగా ఉన్నటువంటి తను ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, 2వ అధ్యాయం 4వ వచనంలో, రోమా 2:4లో చూసినట్లయితే తను చెప్తున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను దేవుని యొక్క ఆ మంచితనం ఏంటో, దేవుని యొక్క కృప ఏంటో నేను తెలుసుకున్నాను అని పౌలు అంటున్నాడు. Can someone read in Telugu that Romans 2:4? తెలుగులో ఒకసారి ఆ మాట చదవండి. రోమా 2:4. లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? And does anyone have Amplified Bible? Because Sister Bright is not there. Okay, no problem. So basically, it is the goodness of God that leads the world to repent. చూడండి మరి ప్రపంచము ఇక పశ్చాత్తాపంలోనికి రావడానికి, మారు మనసు పొందడానికి దేవుని యొక్క మంచితనమే కారణమై ఉంటుందండి. Uh, yeah, Brother Manish, if you want, you can read that, if you can. Yes, Pastor God. Yeah, thank you. Are you trifle with and presume upon, despise and underestimate the wealth of His kindness and forbearance and long suffering patience? Are you unmindful and actually ignorant that God's kindness is intended to lead you to repent? Amen. Amen. Don't underestimate the wealth of His kindness and forbearance and long suffering patience towards you. చూడండి ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ సహనమును, ఆ దీర్ఘ శాంతమును ఎప్పుడు కూడా మనం తృణీకరించకూడదు. Are you unmindful or ignorant that this goodness of God leads you to repent? చూడండి మరి దేవుని యొక్క మంచితనము మనను మారు మనసులోనికి నడిపిస్తుంది. కానీ మనము ఆ యొక్క మారు మనసులోకి రాకుండా మనం కఠినపరుచుకుంటూ ఉంటున్నాం. Amen. Amen. Thank you, sister. Right word you used. Thank you. Now, I'll give you an example with two people, two disciples of Christ. ఇద్దరు శిష్యుల గురించి నేను ఉదాహరణ ఇచ్చాను. One is Peter, who was very proud, very confident that he loves God. మరి ఒక వ్యక్తి పేతురు, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి వాడు, తన విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నటువంటి వ్యక్తి. Other person is John, and these two are the inner circle of Jesus' disciples. John, who knew that God loves him. మరి రెండో వ్యక్తి యోహాను గారు, దేవుడు తనను ప్రేమిస్తున్నాడు అని ఎరిగినటువంటి వ్యక్తి. వీరిద్దరు కూడా దేవుడికి చాలా సన్నిహితంగా ఉన్నారు. John 13:23 tells that John knew that God loves him. మరి యోహాను సువార్త 13:23 మనకేం సెలవిస్తుందంటే, దేవుడు తనను బాగా ప్రేమిస్తున్నాడు అని ఈ శిష్యుడు గుర్తించాడు.
Now, why I'm telling that is when John knew that God loves him, he had nothing to boast about, but he trusted every moment in that love of God. మరి ఈ యొక్క ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అనంటే, మరి ప్రతి విషయం తనను తాను మరి ఇక హెచ్చించుకోలేదు, బోస్ట్ చేసుకోలేదు. కానీ దేవుడే తనను ప్రేమిస్తున్నాడు అని యోహాను గారు గుర్తించారు. And while Peter, who was boasting himself about his love, he was telling to Jesus, if anyone leaves you, I will be there. I will sacrifice my life. I will protect you and all. He was boasting about his love towards God. He ran away when Jesus was persecuted. మరి పేతురు విషయంలో చూసినట్లయితే తన్ను తానే మరి దేవుని విషయంలో గొప్పలు చెప్పుకుంటూ ఉంటున్నాడు. అంతేకాకుండా మరి ఎవరైనా ఏ సమయంలోనైనా ఇదిగో నేను నీకున్నాను. ఎవరైనా నీకు హాని కలుగజేసినట్లయితే నేను ముందుంటాను, నేను చూసుకుంటాను అని అది దేవుని ప్రేమ విషయంలో తన్ను తానే మరి గొప్పలు చెప్పుకున్నటువంటి పేతురుని మనం చూసాం. కానీ చివరికి ప్రభువైన యేసుని ఎప్పుడైతే వారు పట్టుకున్నారో వెంటనే అక్కడి నుండి మొదటిగా పారిపోయాడు పేతురు. And why I'm telling you this, John, who understood God loves him, he told in John 1:18 to us. చూడండి మరి ఈ యొక్క యోహాను ఎవరైతే ఈ యొక్క మరి ఈ శిష్యుడు దేవుని ప్రేమను తను తెలుసుకున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు కాబట్టి మరి యోహాను సువార్త 1:8 కూడా మనం ఆ విషయం చూడవచ్చు. Can someone read that? Amen. 1:18 సార్. Yeah. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. Like we saw to Moses, God said, no one has seen God till now. మరి మనం చూస్తాము దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే ద్వాతో మరి ఎవరు కూడా ఏ నరుడు కూడా ఇప్పటి వరకు నన్ను చూడలేదు. Here John is also telling no one has seen God till now. మరి ఇక్కడ యోహాను గారు కూడా చెప్తున్నారు, మోషే చెప్పాడు దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరని. ఇక్కడ యోహాను గారు కూడా చెప్తున్నారు దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. But the only unique son or only begotten son who was in the bosom of God has come to declare God to us. చూడండి మరి ఆ యొక్క అద్వితీయుడైనటువంటి కుమారుడు, కేవలం ఏకైక అద్వితీయమైనటువంటి కుమారుడే తన్ను తాను బయలుపరచెను. And why he came to reveal God to us. ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని తండ్రిని మనకు కనపరచడానికి ఆయన వచ్చాడు. So what he came to reveal, again he'll come to the three things: the goodness of God, the freedom of God, and the love of God, to reveal that Christ came. చూడండి మరి ఆయన బయలుపరచడానికి కుమారుడు బయలుపరచడానికి మరి లోకానికి వచ్చాడు అనంటే మరి ఈ 3 విషయాలు మనం చూసుకోవాలి. ఒకటి దేవుని యొక్క తండ్రి యొక్క మంచితనమును, తండ్రి యొక్క స్వేచ్ఛ, మనకు అనుగ్రహించినటువంటి స్వేచ్ఛను, మూడోదిగా తండ్రి యొక్క ప్రేమను మనకు బయలుపరచడానికి ఆయన వచ్చాడు. We need not limit only 3 because he's an ocean, but I'm trying to limit in this 3 so that we can understand at least better of this God's love. ఈ 3 పాయింట్స్ తోటి 3 విషయాలతోనే మనము ముగించకూడదండి. ఎందుకంటే ఆ దేవుని యొక్క మరి క్రియలు, ప్రేమ అంతా కూడా ఒక సముద్రం లాంటిది. మనం దాన్ని కుదించలేము. కానీ ఈ మూడిట్లో అదంతా కూడా క్లుప్తంగా ఈ 3 విషయాల్లో నేను మరి కుదించి చెప్పాలనుకుంటున్నాను. Okay, I will not share about John 14:6 that I am the way, the truth and the life, and all that I had shared when I shared the true nature of God. So I'll leave that. But now disciples who had seen Jesus physically, but they still question that we need to know God. చూడండి మరి శిష్యులు ఎవరైతే మరి దేవుని చూసారో వారు అంటున్నారు, ఇంకా మేము దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటున్నారు. Now the question is, disciples lived with Jesus, they saw Jesus, they saw what he did, but they doubted God. Now we, after 2000 years, how will we know God? చూడండి ప్రభువైన యేసు వారితోనే ఉంటూ, తింటూ, తిరుగుతూ మరి వారి ప్రభుతో సహవాసం చేసినటువంటి వారే మరి మాకు ఇంకా దేవుడిని తెలుసుకోవాలి, లేకపోతే ఇంకా తెలియలేదు అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు మరి మనము మరి ఇన్ని సంవత్సరాలకు మనము మరి ఎలాంటి అనుమానము
మరి ఏ రీతిగా మనం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం అనేది ప్రశ్న. That's why Paul said in Hebrews 1:1-3. పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 3 వరకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దయచేసి Especially the చదవండి. verse 3 tells he is the sole expression of glory of God. ఒకసారి చదవండి. హెబ్రీ 1 3వ వచనాన్ని చదవండి. పూర్వకాలమందు ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. Okay. Verse 3 tells he is the sole expression of glory of God. ఇక్కడ 3వ వచనం చెప్తుంది ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. And I had explained in Ephesians 1:17, God of our Lord Jesus Christ, the Father of glory. మరి తండ్రి దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు, కుమారుడు దేవుని యొక్క మహిమ అయి ఉన్నాడు అని ఆ ఎఫెసీ 1:17లో నేను మరి వివరించాను. I'm reminding you all this, and then I told from Psalms 34:8 that, oh, taste and see that Lord is good. మీకు అన్ని నేను గుర్తు చేస్తున్నాను. మరి అంతేకాకుండా కీర్తనలు 34:8లో ఇదిగో ప్రభు మంచివాడు, ఆయన దయాళుడు అన్న మాటలు మనం చూసాం. Why I brought all these portions or these verses I reminded is to show or to reveal you the goodness of God. ఎందుకు ఈ వచనాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అంటే దేవుని యొక్క మంచితనం ఏంటో, ఆయన ఎంత ప్రేమ గల దేవుడో ఈ మాటల్లో మీరు మరి తెలుసుకోవచ్చు. And I told the 4 books, Matthew, Mark, Luke, John, reveals this goodness of God. మరి అంతేకాకుండా ఈ 4 పుస్తకాల గురించి కూడా చెప్పాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఈ 4 పుస్తకాలు కూడా దేవుని యొక్క మంచితనాన్ని మరి గుర్తిస్తూ మనకు కనపరుస్తున్నాయి. Today and tomorrow we'll just tour these 4 books to understand the goodness of God. ఈ రోజు రేపు మరి ఈ 4 పుస్తకాల్లో మరి దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి దానిలో మనము మరి వివరణ చూద్దాం. The more we understand the goodness, the more we understand the love, mercy, grace, forgiveness of God in these 4 books, then like Moses, like David, like Paul, like angels will bow down and worship this good God because he's good and only good. చూడండి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క క్షమాపణను ఎప్పుడైతే ఈ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా మనము బాగా ధ్యానిస్తామో, ఆయన ఈ ప్రత్యక్షతలోకి మనం ఎప్పుడైతే దేవుని విషయంలో మనం తెలుసుకుంటామో అప్పుడు మరి ఒక మోషే వలె, ఒక దావీదు వలె, మరి పౌలు వలె, మరి చివరికి దేవదూతల వలె మరి మనము మన తల వంచి దేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతాం. దేవుడు ఎంత గొప్పవాడో మనం ఆయనను స్తుతించగలుగుతాం. Why are repeating these 4 people's name or angels we cannot take? These 3 people is both in good and bad times they trusted God is good. But I can see 90% of Christians will tell God is good when everything is fine. But something happens, they'll start doubting, oh, whether this God is really good. సరే, ఎందుకు నేను ఈ ముగ్గురు విషయాల్లో ఈ ముగ్గురు గురించి నేను తీసుకుంటున్నాను అంటే వీరు ఆ యొక్క శ్రమలలో కూడా మరి ప్రభును అదే రీతిగా అర్థం చేసుకున్నటువంటి వారు. మరి చాలా సార్లు మన విషయంలో చూసినట్లయితే మరి కొన్నిసార్లు చూసినట్లయితే అన్ని బాగున్నప్పుడు మనము బాగా ఉంటాం. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే అనుమాన పడతాం, నిజంగా దేవుడు ఇది చేయగలుగుతాడా, నాకు ఎందుకు ఈ సమస్య వచ్చిందని వెంటనే మనము వేరే ఆలోచనలో పడుతూ ఉంటాం. Very good example is Mark 1:40-41. మార్కు సువార్త 1వ అధ్యాయము మరి 40 నుండి 41 వరకు చూసినట్లయితే మంచి ఉదాహరణ మనం చూడగలుగుతాం. The portions I'm taking you would have heard n number of times, so you will think that you know that, but have patience to receive
or have the revelation of God's love, then your life will change. చూడండి, నేను తీసుకున్నటువంటి ఈ వచనాలను మీరు చూసినప్పుడు లేక చదివినప్పుడు ఇది ఇది మాకు తెలుసు, చాలా సార్లు విన్నాము అన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు. కానీ మనం నిదానంగా దీన్ని ధ్యానిస్తూ చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మనం గ్రహించగలుగుతాం. Okay, can someone read? And I'll be stopping in the middle so that we'll understand. మీరు చదువుతూ ఉండండి. మధ్య మధ్యలో నేను ఆపుతూ చెప్తూ ఉంటాను. మనందరికి అర్థమవుతుంది. మార్క్స్ వార్త 1:40 నుండి చదవండి. ఒక కుష్ఠరోగి ఆయన Yes, యొద్దకు వచ్చి 1 second. Now, leper means what? కుష్ఠరోగి అనగా ఏంటి? I want you all to talk, okay? Anyone, I want everyone to receive this word. ఈ మాటలు మరి మీరు అందరూ కూడా స్వీకరించాలి అని నేను Leprosy, yeah, ఆశిస్తున్నాను. yeah. Leprosy or leper means what? లేక అర్థం చెప్పండి. కుష్ఠరోగము లేక So, yeah, sister told you he's leprosy. Yeah, what happens? See, I'll start so that you can understand. Then we'll talk. Okay, in Judaism or during their times, a leper is an outcast. చూడండి, యూదా మతంలో చూసినట్లయితే లేకుంటే ఆ కాలంలో చూసినట్లయితే ఒక కుష్ఠ రోగి మరి ఆ యొక్క సమాజం వెలుపల బయట నివసించాలి. The reasons are many because his infection can be spread to everyone, so he's untouchable. He has to live away, and he's considered as he's an outcast, he's a sinner, he's unworthy. God has rejected him. చూడండి, మరి దానికి మరి రీజన్స్ ఎన్నో ఉండవచ్చు. మరి తను మరి ఆ యొక్క రోగం ఇతరులకు అంటువ్యాధిగా అంటుతుందనో, లేకపోతే తను తప్పు చేశాడు, పాపం చేశాడని, మరి ఇక దేవుని యొక్క కనికరం పొందుకునేటువంటి వాడని, ఇలా రకరకాలుగా అనుకొని ఆ వ్యక్తిని మరి ఆ యొక్క సమాజం బయటే పెడతారు. Brother, use some scientific words. It's going above my head. Okay, yeah. Now, what I'm telling is, he was a leper, he was an outcast. చూడండి, ఆయన యొక్క కుష్ఠరోగి, తను మరి బహిష్కరించబడినటువంటి వ్యక్తి. And during that days, outcast means outside the city, in the caves, they hide and they depend on someone's arms, whoever gives food, or else they will die. They live totally on mercy of people. చూడండి, వారు మరి బయట మరి ఊరి వెలుపల బయట జీవిస్తున్నారంటే మనం గుర్తించాలి. వారు పూర్తిగా మరి ప్రజలతో తృణీకరించబడిన వారు, వారి ఆహారం కొరకు ప్రజల దయగలిగిన హస్తాల కొరకు వారు చూసేటటువంటి పరిస్థితులు అవి. ఎవరైనా పెడితే తినాలి, లేదంటే వారు మరణించేటటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా మనుషుల నుండి వేరైపోయి ఒక భయంకరమైన జీవితాన్ని జీవించాల్సిన పరిస్థితి వారికి ఉంది. Okay. Now, when you understand this leper, the word used there is that he has no hope, no expectations of good in his life, expecting tomorrow, yes, he can go back and stay with his family or have a good time. For him, the life is coming to an end. చూడండి, కుష్ఠరోగి అన్నప్పుడు అక్కడ మా మాటను మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇక తనలో ఎలాంటి నిరీక్షణ గాని, ఇక ఎలాంటి ఓపిక లేక సహనం లేదు. ఒక రోజు నేను నా కుటుంబంతో మరలా జీవిస్తాను, నేను బాగుపడతాను అన్నటువంటి ఒక నిరీక్షణ అనేది ఆ కుష్ఠరోగిలో ఉండదండి. ఇక తను జీవితంలో ఏమనుకుంటాడంటే, ఇక నా సమయము అయిపోయింది, నేను చివరి వరకు వచ్చేసాను, అంచుల్లోకి వచ్చాను, ఇక నాకు ఎలాంటి హోప్స్ లేవు అని అనుకునేటువంటి స్థితి అది. Why I explain so much is, how much our problems we go through in our life, we will never be in the shoe of a leper thinking that our life has ended. చూడండి, నేను ఎందుకు ఇందాక చెప్తూ ఉన్నానంటే, మరి మనం ఎంత శ్రమల గుండా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మరి అది ఒక కుష్ఠరోగి పడుతున్నటువంటి బాధ కంటే ఎక్కువేమి కాదు. Okay. Now, sister, continue that. What he was doing? చదువమ్మా. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. Thank you, sister. Thank you. Now, very important. See what he's doing. He's kneeling down and he's asking God
if you will, can you make me clean? చూడండి ఇక్కడ తను వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడుగుతూ ఉన్నాడు. That means this leper in his cave, he has heard that there is someone called Jesus who has come who can heal people. అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే, ఇతను ఆ ఊరి వెలుపల ఉండి తను ప్రభువైన యేసు వారు ఇలా మరి స్వస్థపరచగలరు అన్నటువంటి వార్తను తను విని ఉన్నాడు. So he took the risk, he took the courage to come out and come in front of Lord and cry to him, God, if you will. కాబట్టి తనిక ధైర్యం తెచ్చుకొని, ఆ యొక్క వెలుపల నుండి, ఆ యొక్క ఊరి బయట నుండి తను ప్రభువైన యేసు దగ్గరికి రావడానికి ఆ ధైర్యాన్ని తెచ్చుకొని, దేవుని దగ్గరకొచ్చి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. దేవా నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమని. In that, sister used that word very correctly. If you will, that means he knows that God can heal, but he's asking if you will means there is a doubt, a question mark in that. చూడండి ఇక్కడ మరి నీకిష్టమైతే, నీ చిత్తమైతే అన్న మాట తను పలుకుతున్నాడంటే, తనలో ఒక సందేహము, ఒక డౌట్ అనేది తనలో ఉందని మనకు తెలుస్తుంది. He is telling that I know you can heal, but I'm so unworthy, I'm so sinner, or I'm unqualified to get healing from you. Only if you can will, I'll get it. చూడండి ఇందులో ఒక సందేహము కనబడుతుంది తన మాటలో. అదేంటంటే, అవును ప్రవ్వా నీవైతే నన్ను స్వస్థపరచగలుగుతావు. కానీ అది పొందుకోవడానికి నాకు అర్హత లేదేమో. లేకపోతే నేను అపవిత్రుడిని, నేను ఒక రోగిని, అపవిత్రుడిని. కాబట్టి ఆ స్వస్థత నేను పొందుకుంటానో లేదో అన్నటువంటి అనుమానము, డౌట్ తనలో కనబడుతుంది. Why I'm emphasizing on that is when we are sick or when we are down, we always think I'm qualified for this punishment. But I'm not qualified to get the deliverance from the problem. చూడండి ఎప్పుడైతే మనము సమస్యలలో, రోగంతో, సమస్యతో ఉంటామో, మనం అనుకుంటాం ఇదిగో ఈ యొక్క రోగానికి లేకపోతే ఈ యొక్క శిక్షకు నేను అర్హుడినే లేకపోతే అర్హురాలినే. కానీ దేవుని స్వస్థతకు, దేవుని ప్రేమను పొందుకోవడానికి నాకు అర్హత లేదేమో అన్నటువంటి అనుమానంతో మనం ఉంటాం. Because when I talk to people, when I counsel people, that no, for example, drunkard, no, because of these things I have done, yes, I am qualified to get the punishment. So, brother, you need not pray for me, and God చూడండి will not hear your prayers. కొన్నిసార్లు కొంతమంది మరి నేను మాట్లాడుతున్నప్పుడు వారు అంటుంటారు, బ్రదర్ నేను మరి త్రాగుబోతును కాబట్టి, నేను చేసిన తప్పులు అలాంటివే కాబట్టి మరి ఈ యొక్క రోగానికి మరి నేను అర్హుడినే, లేకపోతే ఈ సమస్యకు నేను అర్హుడినే కాబట్టి మరి దయచేసి మీరు నా కోసం ప్రార్థన చేయకండి. చేసినా దేవుడు నాకు ఏ మేలు చెయ్యడేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. Means that doubt just comes in our mind. The deceiver comes and tell, yeah, maybe God is good, but for you, God is not good. చూడండి మరి చాలా సార్లు అపవాది మరి మోసగాడిలా మోసం చేస్తూ ఉంటాడు. మనకు ఆలోచన పెడుతూ ఉంటాడు. ఇదిగో మరి దేవుడు మంచివాడే, కానీ నీ విషయంలో మంచివాడు కాదేమో, లేక దేవుడు మంచివాడే కానీ నా విషయంలో దేవుడు మంచివాడు కాదేమో అన్న ఆలోచన పెడుతూ ఉంటాడు. I do not know, but when I'm sharing, I trust all of you will be thinking that in your life also something like that has happened. And when you know this goodness of God, you will be free. చూడండి మరి నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు మరి నాకు తెలియదు ఎంతమందికి మీరు కూడా ఇలా ఎన్నిసార్లు ఆలోచించారో మరి నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను ఈ మాటలు చెప్తుండగా మీరు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. Now, sister, can you read verse 41? What happened? 41 చదవమ్మా. ఆయన కనికరపడి Stop there. Kanikaram means what? కనికరం అంటే ఏంటి? He moved with compassion. చూడండి ఆయన కనికరంతో నింపబడ్డాడు. In Greek, that compassion is the bowels of compassion. That means the love that comes from the deepest down of his body is coming. His love is just coming out, and he is telling a word which I'll share now. చూడండి
ఈ యొక్క గ్రీకులో ఆ పదం చూసినట్లయితే ఆ యొక్క పదము ఆ కనికరం అంటే తనలో నుండి తన హృదయ అంతరంగంలో నుండి వస్తున్నటువంటి ఆ యొక్క పొంగుతున్నటువంటి ఆ ప్రేమలో నుండి వచ్చేటటువంటి మాట. Means what? This leper has come to the Lord and telling God, if you will, but he's saying, Are Baba, no one knows me. I am not here to bring sickness, but I am here to give life. And they are so blind that they do not understand my love. Full of compassion, anger towards Satan, the deceiver who has blinded the world, and compassion towards his people that they are suffering because they do not know the truth. చూడండి ఇక్కడ ఆ కుష్ఠరోగి నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చెయ్యు అన్న మాట విన్నప్పుడు ఆ దేవుడు అవును ఇదిగో నేనిక్కడ మరి రోగాన్ని ఇవ్వడానికి రాలేదు కానీ నేను పూర్తిగా కనికరంతో మీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను అని దేవుడు పూర్తిగా ఆ కనికరము తనలో నుండి చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి సాతాను ఎంతగా ప్రజల్ని మోసం చేస్తుందో సాతాను పైన కోపముతో దేవుని బిడల పైన కనికరముతో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. Why I'm telling that is whatever you're going through in your life, it's not that God has brought in you. Because of a lack of knowledge, lack of understanding, we are suffering the suffering we are going through now. చూడండి ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రోజు నువ్వు ఎలాంటి సమస్యలో అయినా నువ్వు ఉండవచ్చు, ఎలాంటి సమస్యలో అయినా నువ్వు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం గుర్తించాలి ఏంటి అంటే ఏ సమస్య అయినా అది దేవుని నుండి వచ్చింది కాదు, అది సాతానుడు మోసగాడు మనల్ని మోసగిస్తున్నాడని మనం గుర్తించాలి. And the religion has very cleverly or very deceivingly has put across God brings up problems in our life. No, he's a loving father who never ever thinks, because Jeremiah 29 tells God's plans are good and only good, and there is no evil in him. Our God never thinks evil about us, but we have understood wrong and we are walking in that wrong understanding. చూడండి ఎక్కడి నుండో అనగా ఈ మతము నుండి మనము మరి సంవత్సరాలు వింటూ ఉంటున్నాము ఏంటి అనంటే మరి ఈ యొక్క సమస్యలు దేవుని నుండే వచ్చాయి, దేవుడే ఇచ్చాడు అన్నటువంటి మాటలు మనం వింటూ వస్తున్నామండి. లేదండి మన పరిస్థితులు ఆ సమస్యలు ఏవి కూడా దేవుని నుండి వచ్చినవి కావు. మరి ఇర్మియా గ్రంథము 29:10లో ఇర్మియా భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో దేవుడు మంచివాడు, దేవుడు మనకు మేలునే క్షేమకరమైనటువంటి ఆలోచనలే మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. Amen. Amen. Sister, Amen. continue reading that. చదువమ్మా. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. Thank you, sister. Thank you. Now put forth his hand. ఆయన చెయ్యి చాపి. 1 minute. During the leper time, they are untouchable. చూడండి ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ కుష్ఠరోగం ఉన్నప్పుడు వారిని ముట్టడానికి వీల్లేదు. If anyone by accident also he touches, he is outcast for a week or so. He has to stay outside. He has to do the sacrifice. He has to do the cleansing. He has to go and meet the priest. After the priest confirms, then only he can come inside the city. ఎప్పుడైనా అనుకోకుండా తప్పుదారిలో ఎప్పుడైనా ఆ యొక్క కుష్ఠరోగిని ముట్టినా లేకుంటే అంటుకున్నప్పుడు వెంటనే మరి తను ఒక వారం రోజులు తను కూడా ఊరి బయట ఉండాలి. ఆ తర్వాత యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఆ యొక్క బలులు అర్పించాలి, పరిశుద్ధపరచబడాలి. ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుందండి ఒక కుష్ఠరోగిని ముట్టుకుంటే. Here we can see that God out of compassion he stretched out his hand and he touched him. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క కనికరం చొప్పున ఆయన తన చెయ్యి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. When he touched him, he's telling, I am here to touch the untouchable so that what you have will be set free and you will be freed. చూడండి ఆయన ఎప్పుడైతే ముట్టాడో ఇదిగో ప్రభువైన యేసు వారు చెప్పగానే చెప్తున్నారు ఏంటి అనంటే, ఇదిగో నేను అపవిత్రుణ్ణి కూడా ముట్టగలుగుతాను, ఎవరినైతే ముట్టకూడదు అలాంటి వాడిని కూడా మరి తాకగలదు నా హస్తము అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. I will, he's telling and he's touching the people. చూడండి
అవును. నేను నాకిష్టమే అని తను ఆ యొక్క కుష్ఠరోగిని ముట్టాడు. In other words, he's saying, don't ever doubt that whether God you will, but I am here. My will is to heal you all, and here I am. I'll touch you and heal you. చూడండి ఇంకో మాటలో చెప్పాలంటే ఎన్నడూ కూడా నీవు నా విషయంలో అనుమాన పడవలసిన అవసరం లేదు. నా విషయంలో నీకు డౌట్ అవసరం లేదు. ఇదిగో నిన్ను స్వస్థపరచడానికి నాకిష్టమే అని తను చెయ్యి చాపాడు. Our God is a God of full compassion. He wants his children to walk the freedom. చూడండి మన దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఆ కనికరము ద్వారా తన బిడ్డలు పూర్తి స్వేచ్ఛను పొందుకోవాలి అని, పూర్తి ఆ స్వస్థతతో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. Never doubt about his love. Just come to him like a leper came, and don't tell God if you will. Tell, yes, Daddy, you will, and you receive the healing or deliverance or answer of anything, because our God is a compassionate God who's always ready to answer us. చూడండి ఎప్పుడు కూడా ఈ యొక్క కుష్ఠరోగి వలె అనుమానంతో దేవుని దగ్గరికి రాకండి. కానీ చెప్పండి, డాడీ మరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ యొక్క మరి విడుదలను, ఆ యొక్క ఆరోగ్యమును పూర్తిగా, ఎందుకంటే నువ్వు కనికరం కలిగిన దేవుడు కాబట్టి నీ నుండి నేను ఎప్పుడు కూడా ఆ కనికరాన్ని పొందుకుంటాను, స్వస్థతను పొందుకుంటాను, విడుదల పొందుకుంటాను అన్న విశ్వాసంతో మన దేవుని దగ్గరికి రావాలి. I will means I will surely do, I will surely heal, I will surely deliver. You don't doubt in me. మరి నాకిష్టమే, మరి నేను శుద్ధుని చేస్తాను అనగా పూర్తిగా నాకిష్టమే, మరి నిన్ను శుద్ధునిగా చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి మరి నా చిత్తమై ఉంటుంది. కాబట్టి నువ్వు అనుమాన పడవలసిన అవసరం లేదు అని ప్రభు మాటలు అక్కడ తెలియజేస్తున్నాయి. So today, make a decision. Never ask the question, is it your will for me to be healed? Or is it your will to come out of my problem? Because we know the truth. He's a compassionate God and he's always willing only good and good for us. కాబట్టి ఈ రోజు నుండి ఎన్నడూ కూడా ప్రభా మరి ఈ రోగం నుండి నేను బయటపడడానికి ఇది నీ చిత్తమా అని ఎన్నడూ కూడా మనము అడగకూడదు. ఈ సమస్య నుండి బయటకు రావడానికి నీ చిత్తం ఉందా లేదా అన్న ప్రశ్న మనం ఎన్నడూ కూడా వేయకూడదు. ఎందుకు అనంటే మనము క్షేమంగా ఉండాలని, మనము బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలనేదే దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. ఆయనకి ఇష్టం మనం బాగుండాలని. కాబట్టి ఆ ప్రశ్నకి ఎన్నడూ వేయకుండా ఇక నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడి కృపలో నేను ఎప్పుడు కూడా మరి స్వస్థతను పొందుకున్నాను అన్న యొక్క విశ్వాసంతోనే మనం ఉండాలి. 3 John 2 also tells that only. Can someone read that? 3 John 2. 3 యోహాను 2వ వచనాన్ని చూద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. So what is John's prayer to everyone? మరి యోహాను గారి యొక్క ప్రార్థన అందరి గురించి ఆయన ప్రార్థన ఏమైంది? I pray that, one second, yeah. I pray that all things, means all things, you may prosper both in your health and your soul also prospers. చూడండి మరి అన్ని విషయములలో నీవు వర్ధిల్లాలి అనగా ఆత్మలోను శారీరకంగాను అన్ని విషయంలో మరి నువ్వు వర్ధిల్లాలి అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అంటున్నాడు. I pray means what is already there by God, you understand and you walk in that freedom that God has given. Good health, sound mind, peace, both physically, spiritually, you have it and you receive it. చూడండి నేను ప్రార్థిస్తున్నాను అనగా దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ అవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి, అక్కడ మన కొరకు దాచిపెట్టబడ్డాయి. కానీ వాటిని పొందుకోవడానికి మనకు తగిన ఆ యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి, ఆ విడుదలను మనం పొందుకోవాలి, ఆ యొక్క స్వేచ్ఛను మనం పొందుకోవాలి, ఆ మంచితనాన్ని మనం తెలుసుకోవాలి అనేదే మరి యోహాను గారి యొక్క ప్రార్థన అయి ఉంటుంది. Amen. Now we'll take second example. రెండో ఉదాహరణ చెప్తాను. Or a second portion, we'll take from Mark 2:13 to 16. మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు చూద్దాం. సెకండ్ పోర్షన్ లో. Are you receiving something new today?
ఏదైనా నూతనమైనది ఈ రోజు పొందుకుంటున్నారా? యెస్ పాస్టర్ గారు. Amen. He is a compassionate, loving Father. చూడండి ఆయన మనకు కనికరమును మనకు దయను చూపించేటటువంటి దేవుడై ఉంటున్నాడు. Yeah. If you've got your portion, you can read Mark 2:13-16. ఒకసారి చదవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుండి 16 వరకు. ఆయన సముద్ర తీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టున వద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఎదుట Okay, thank you. ఆయన Thank you, sister. భోజనమునకు Now we'll చాలా sister, thank you. Okay. Now you just visualize what's happening is the seashore, all the people, they're fishing, they're doing things, and here Jesus is walking and he's talking, he's sharing, teaching them the goodness of God. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభువైన యేసు వారు సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. శిష్యులందరూ ఆయనతో ఉన్నారు. ఆయన చక్కగా బోధిస్తూ వారితో మాట్లాడుతూ బోధిస్తూ వెళ్తూ ఉంటున్నాడు. And as he was passing by, he saw Levi. His name is Matthew, who's sitting there as a tax collector, writing down the tax and all. He's doing that. చూడండి ఆ రీతిగా సముద్ర తీరం ఆయన వెళ్తూ ఉండగా అక్కడ మరి లేవిని చూశాడు. అనగా అతని పేరు మత్తయి. మరి సుంకపు గుత్తదాడై ఉంటున్నాడు. అక్కడ ఎప్పుడైతే మత్తయిని చూశాడో Jesus looked at him and told, "Follow me." And వెంటనే ప్రభువైన యేసు వారు అతని వైపు మత్తయి వైపు లేవి వైపు చూసి నన్ను వెంబడించు అనేటటువంటి మాటను చెప్పాడు. Okay. Sister, can you read verse 16? Then I'll explain. Read verse 16 also. 16 పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమి ఆయన శిష్యులను అడగగా. Thank you, sister. Now, see the beautifully here the scribes and the Pharisees means what? మరి ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు వారు అంటున్నటువంటి మాటలు ఏంటి? They are so religious that they think they are the special people of God. చూడండి వీరు ఎంతగా మతానుసారంగా వీరు నిండిపోయారు అని అంటే వీరు అనుకుంటున్నారు దేవుని దృష్టిలో మేము చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులం అనుకుంటున్నారు. Which is true. అది సత్యము. They are so special that they separated people from the world. That is true. ఎంత సత్యం అని అంటే వారు దేవుని వాక్యము నుండి అట్లాగే ప్రజల్ని సపరేట్ చేశారు, ఒక ప్రత్యేకించి పెట్టారు. And they know that they can never ever think to sit with a sinner, and they cannot even think of touching a sinner because it's unholy. They should not communicate. They should stay away from them. వారు ఎంతగా ఈ యొక్క మతానుసారమైనటువంటి విషయాలను బట్టి వారి మైండ్ లో నిండిపోయింది అని అంటే ఒక పాపితో కలిసి కూర్చోవడం గాని కనీసం వాళ్ళు ముట్టుకోవడం గాని అంతగా వారి వారి ఆలోచనలో కూడా అది ఊహ అందదనమాట. వారి పక్కన కూర్చోగలుగుతామా, వారితో తినగలుగుతామా అని అంతగా వారు సపరేట్ చేసి పెట్టారు. For example, now, okay, Brother Rajesh knows God so much that he leads a sannyasi's life. He does not touch anyone, who does not mingle with anyone, who always stays away from people. For example, now Brother Rajesh, he knows God, and he knows that we have to be pure, perfect in the eyes of God. So he keeps himself isolated from everyone, and he stays a separated life. మరి ఉదాహరణకు చెప్తున్నాను. మరి సహోదరు రాజేష్ అంటే ఎంతగా మరి దేవుని విషయంలో తెలుసుకొని తను దేవునితో బాగా ఉండాలి అనుకొని తను ఎలా ఉంటాడంటే ఎవరితో కూడా కలవకుండా,
ఎవరితో మరి మాట్లాడకుండా చాలా తన్ను తానే మరి ఒంటరిగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అని అలా తను అనుకొని ఉంటాడు. If you and I will look at Rajesh's life, we'll tell, yes, it's a very disciplined life, it's a perfect life, a good life, and this is the only way we can keep away from sins. చూడండి మరి మనమందరం చూసినప్పుడు ఇలా ప్రత్యేకంగా ఒంటరిగా తన్ను తాను ఖచ్చితంగా అలా జీవిస్తున్నప్పుడు మనం చూసినప్పుడు ఏమంటామంటే, ఓహ్! ఈ రీతిగా మరి పాపం నుండి దూరంగా ఉండాలి అంటే ఇలా జీవిస్తేనే ఇదే కరెక్ట్. రాజేష్ ఎలా జీవిస్తున్నాడో అలా ఉండాలి అని మనం గూడా అనుకుంటాం. In worldly terms, that is perfect, that is good. మరి లోకానుసారంగా లోక విషయంలో చూసినట్లయితే అది పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అది మంచిగానే అనిపిస్తుంది. And so we cannot blame the scribes when they saw Jesus sitting with sinners. చూడండి కాబట్టి ఈ లోకానుసారంగా అది కరెక్టే అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసు వారు ఆ యొక్క పాపలతో కూర్చున్నాడు. మరి పరిసయ్యులు చెప్తున్న మాట మనము తప్పు అని అనలేము. Sister, use the word Lord Jesus Christ so that Jesus, okay? Yeah, Jesus sitting with them. We know that he's Lord Jesus Christ, but for them, he is just a Jesus, a prophet who's walking there. So a sinner, a prophet should not mingle with the sinners, but here, which kind of prophet is? He's mingling with the sinners. He should not do that. That's the argument for them. చూడండి మరి మనకైతే మరి ప్రభువైన యేసుగా మనము కానీ ఆ సమయాల్లో వారు కేవలం ఒక ప్రవక్తగా యేసుగా వారు తనను చూస్తూ ఉంటున్నారు. కాబట్టి తను ఆ పాపులతో ఉండడం చూసినప్పుడు మరి వారు ఇలాంటివన్నీ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటున్నారు. So they are questioning the disciples, what kind of prophet he is, what kind of person he is sitting with the sinners. That is the first law that we should stay away from them. But he's not following the rules, so he's not a right prophet. He's a false prophet. మరి ఇక ప్రవక్త ఏంది ఈ రీతిగా మరి ఆ ప్రజలతో ఆ పాపులతో ఆ రీతిగా కూర్చోవడం ఏంటి, కలిసి ఉండడం ఏంటి అని ఇలాంటి ప్రశ్న ఇస్తున్నాడు. ఎందుకంటే మరి దానిని బట్టి యేసు ప్రభు వారు అందరితో కలిసి ఉండడం బట్టి వీరు అనుకుంటున్నారు వీరు సరి అయినటువంటి ప్రవక్త కాదు, ఈయన అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త అని అంటూ ఉన్నారు. So from the eyes of the Pharisees and Sadducees, their argument is right. మరి వారి పక్షం అంటే వారి యొక్క దృష్టిలో నుండి చూసినట్లయితే వారు చెప్తున్నది సరి అయినదే. Now we'll see with the eyes of Jesus. ఇప్పుడు ప్రభువైన యేసు వారి యొక్క దృష్టిలో నుండి మనం చూద్దాం. Jesus knows one very much truth, be it a Pharisee or a Sadducee or a Gentile, or in today's language, be it a Pentecost or be it an outcast, we all are sinners. Romans 3:23. కానీ యేసయ్య దృష్టిలో మనం చూసినట్లయితే తను పరిసయ్యుడైనా లేకపోతే మరి సుంకరైనా లేకపోతే ఇప్పటి దినాల్లో మనం చూసినట్లయితే మనము పెంతెకోస్తైనా లేకపోతే ఇంకా వేరే రీతిగా ఏది చూసినప్పటికీ కూడా అందరూ పాపులే అని యేసు యొక్క దృష్టిలో మనం చూడవచ్చు. Romans 3:23, all in your flesh, because of the sin of Adam, all are sinners, none are righteous. How much or your external act of holiness will be there, but in my eyes, you all are sinners. చూడండి యేసయ్య దృష్టిలో మన నుండి చూసినట్లయితే రోమా 3:23లో చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే మాట మనం చూస్తాం. Means what? If Jesus walks only with Pharisees, Sadducees, yes, they are also sinners. If I walk with this tax collector, yes, they are sinners. For me, I stand here or stand here, you all are sinners. యేసయ్య దృష్టిలో ఎలా ఉంది అని అంటే, ఇదిగో నేను శాస్త్రులు పరిసయ్యులతో నడుస్తున్నప్పుడు ఇదిగో వారు పాపం చేసిన వారే, లేక మత్తయితో అనగా సుంకపు తనతో నడిచినప్పుడు తనను పిలిచినప్పుడు తనతో ఉన్నప్పుడు కూడా తను కూడా ఒక పాపియే అంటే తన దృష్టిలో అందరూ కూడా అక్కడ పాపంతోటే ఉన్నారు. And the truth is, he came to redeem this so-called religious people and this Gentiles from the sin that is binding them. చూడండి సత్యం ఏంటి అని అంటే దేవుడు మరి యేసయ్య ఈ యొక్క మరి అన్య జనాంగమును అంతేకాకుండా ఈ యొక్క మరి మతపరమైనటువంటి నాయకులను ఈ 2 గుంపుల వారిని కూడా ఆయన విడుదల ఇవ్వడానికే ఆయన వచ్చాడు. Titus 2:11. తీతుకు రాసిన పత్రిక 2:11 చదవమ్మా. ఏలయనగా సమస్త మనుషులకును
రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై Yes, sister. Romans 3:23, what is that? All are sinners. Here, Titus 2:11 is what? For all the people, salvation has come in Christ. Means all means what? చూడండి రోమా 3:23 ఏమో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాట చూసాం. ఇక్కడ మరి తీతుకు 2:11 చూసినట్లయితే మరి రక్షణ సమస్త జనుల కొరకు ఆ రక్షణ అని మనం చూస్తూ ఉన్నాం. All means what? అందరూ అనగా ఏంటి? All. అందరూ అంటే All means అందరికి, all. సమస్త జనాంగంకు. Be it a Gentile, be it a Jew, be it for anyone, all are sinners, and the salvation is only in Jesus. చూడండి అందరూ పాపం చేశారు. కాబట్టి ఆ యొక్క మరి శాస్త్రులైన, పరిసయ్యులైన, అన్యులైన అందరూ పాపం చేశారు కాబట్టి సమస్త జనులకు రక్షణ అంటున్నాడు. అందరికీ కూడా రక్షణ. Okay, and very important, when Jesus looked at Matthew, he didn't tell Matthew, hello boss, you repent, you clean up like Jews, you put circumcision, you change your lifestyle, I will see that, I'll check if it is right, then I'll tell, follow me. Did he tell that to him? అక్కడ మత్తయిని చూసినప్పుడు మరి యేసు ప్రభువారు ఇదిగో మరి నీవు పరిశుద్ధపరచుకో, లేకపోతే వీరున్నట్టుగా నీవు కూడా ఉండాలి, అలా నువ్వు పరిశుద్ధపరచుకున్న తర్వాతే మరి నేను అంగీకరిస్తాను, లేకుంటే నేను గమనిస్తాను అని ఆ మాటలు ఏమైనా పలికాడా? What did he told? He just told, follow me. ఈ మాటలన్నీ ఆయన ఏమి చెప్పలేదు. మత్తయిని చూసినప్పుడు ఈ మాటలు ఏమి చెప్పకుండా జస్ట్ ఒకే ఒక మాట, నన్ను వెంబడించు అని చెప్పాడు. Means what? When you keep coming after God, trying to understand God's goodness, trying to understand God's mercy, automatically your life will get changed. చూడండి, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క దయాగుణాన్ని, ఆయన కనికరమును మనం అర్థం చేసుకుంటున్నట్లయితే ఆటోమేటిక్ గా మనం దేవునికి సన్నిహితంగా ఉండగలుగుతాం. When you understand this good God, the fruits of repentance will be visible in you, which you can see and the world can see. ఎప్పుడైతే ఈ యొక్క మంచి దేవుని మనం అర్థం చేసుకోగలుగుతామో, మన యొక్క మరి మారు మనసు తగినటువంటి ఫలాలను మనం ఫలిస్తూ ఉంటాము. అప్పుడు మనం చూడగలుగుతాం ఆ ఫలాలను, ఇతరులు కూడా ఆ ఫలాలను చూడగలుగుతారు. Like I told, from 87 to almost 91, 92, I was drinking and all the things. But when I understood this goodness, when I understood this, his body, I have to keep it clean. No one forced me, but people could see the fruit that Alex is no more drinking and he's never getting tempted to drink and he's never falling in the trap of drinking. చూడండి, మరి 87 నుండి 91వ సంవత్సరం లోపు నేను ఎంతో త్రాగుతుండేవాడిని. ఎంతో భయంకరంగా నా జీవితం ఉండేది. కానీ మరి ఎవరు నన్ను ఫోర్స్ చేయలేదు ఆపుమని, ఇలా ఉండమని. కానీ మరి నేను ఉండడంను బట్టి, నేను వాటన్నిటిని మానుకొని వాటి జోలికి, మరలా త్రాగుడు జోలికి నేను పోకుండా ఉండడం, నా నిర్ణయాల పైన నేను ఖచ్చితంగా ఉండడాన్ని బట్టి ప్రజలు నేను తీసుకున్న ఆ నిర్ణయాలను చూశారు. ఆ ఫలాలను ప్రజలు కూడా ఎంత నేను ఖచ్చితంగా ఉంటున్నానో, ఇక నేను మరలా ఆ పాపంలో కానీ, ఆ తప్పులో కానీ పడిపోకుండా ఎంత ఖచ్చితంగా నిలబడ్డానో ప్రజలు చూడగలిగారు. Because I know the world, because when I told that I'm a born again person, they told, we'll see your life for maybe 5-6 months. If there is change, then we'll believe that yes, you are a God's child. మరి ఎప్పుడైతే నేను మరి మారు మనసు పొందినటువంటి వ్యక్తిని, రక్షించబడ్డానని చెప్పినప్పుడు వారు అన్నారు, ఇదిగో ఒక 5-6 నెలలు నిన్ను మేము పరీక్షిస్తాం, ఆ తర్వాత నువ్వు నిజమైన విశ్వాసమో కాదు మేము గుర్తెరుగుతామన్నారు. And this is not what Jesus told to Matthew. Matthew, he told that I know you are unworthy, but you come, follow me. Automatically, the fruits of repentance will be seen in you when you start understanding me. మరి యేసువారు, ప్రభువైన యేసువారు మత్తయిని చూసినప్పుడు ఈ మాటలు ఏవి కూడా పలకలేదండి. ప్రభువైన యేసువారు అన్నారు, ఇదిగో నాకు తెలుసు నువ్వెంత అనర్హుడువో, కానీ నువ్వు నన్ను వెంబడించు అనేటటువంటి ఒక్క మాట ఆయన మాట్లాడాడు. This is what in today's language Joseph Prince tells, that you don't wash yourself before you're taking bath, you just go and take bath. In the same way, you just follow God, you understand his goodness, automatically you will get cleaned and clean as each day proceeds. మరి ఈనాటి మాటల్లో జోసెఫ్ ప్రిన్స్ గారు సేవకుడు చెప్తూ ఉంటాడు, ఇదిగో మీరు స్నానం చేయడానికి ముందు మిమ్మల్ని మీరు కడుక్కోకండి, మీరు వెళ్ళి స్నానం చేయండి అనగా, మరి దేవుని దగ్గరికి వెళ్ళబోయే ముందు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలన్న ఆలోచన మీకు వద్దు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆయన ద్వారానే మీరు కడగబడతారు.
The so-called special people, the Pharisees and Sadducees, they were telling what Jesus is doing wrong, and they were jealous, telling that yes, we are perfect, like this you should be. ఈ సద్దుకైలు, పరిసయ్యులు మరి ప్రభు వైపు చూస్తూ ఇలా అనుకుని ఉండొచ్చు. ఇదిగో మేమే ఖచ్చితంగా పవిత్రులుగా జీవిస్తున్నాం. కాబట్టి మాలాగా నీవు కూడా జీవించాలని మరి యేసు వారితో పలుకుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నారు. They were thinking that they are qualified people, so they can judge others that they are not qualified. చూడండి వీరేమనుకుంటున్నారంటే మేము అన్నిటికీ కూడా అర్హులం. మేము అన్నిటిలో కూడా క్వాలిఫై అయ్యాం కాబట్టి ఇతరులను మేము వారిని తీర్పు తీర్చవచ్చు అని వీరు ఆలోచిస్తున్నారు. Why I'm telling that is, we are never, though we follow Jesus, we are never qualified to judge anyone that you are a sinner, God will not bless you. We should never, ever, ever judge anyone. చూడండి మనం ఎంతగా మనం యేసుని వెంబడిస్తున్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఇదిగో మరి నా విషయంలో నేను అర్హుణ్ణి కాబట్టి ఇతరులు అర్హులు కాదు, వారు పాపం చేస్తున్నారు అని ఎన్నడూ కూడా మనం తీర్పు తీర్చకూడదు. Every moment we should remind ourselves, we were not qualified, we were supposed to be judged, but because of his mercy, because of his compassion, now we are part of him. We are just we are connected with him and walking with him because of his mercy. So we are not qualified anytime to judge anyone. చూడండి ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఇదిగో మరి మనం ఎప్పుడు కూడా గుర్తించాలి ఏంటి అనంటే ఏ అర్హత లేనటువంటి నాకే అర్హత కూడా లేదు. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను కృపతో కనికరించి ఆయన నాకు ఈ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి నాది నేను ఎప్పుడు కూడా ఆ యొక్క మరి నేను మరి అర్హుణ్ణి అన్న ఆలోచనలోకి వెళ్ళకుండా ఎప్పుడైతే అట్లా ఆలోచనలో ఉండవో మనం ఇతరులను కూడా మరి మనము తీర్పు తీర్చడానికి ముందడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి ఎన్నడూ కూడా మనము అర్హులము, ఇతరులు అర్హులు కారు అన్నటువంటి తీర్పు మనం తీర్చకూడదు. In these two cases, one was the leper who's an outcast, and the second example is the tax collector. He's also an outcast. Both the places we saw that God was compassionate, God was loving, God moved towards them. It's not that they came to God, God moved towards them and set them free. చూడండి ఇద్దరి విషయాల్లో ఈ ఉదాహరణ మనం చూసాం. మొదటి వ్యక్తి కుష్ఠరోగి విషయంలో ఇదిగో తను మరి బహిష్కరించబడినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని దేవుడు కనికరించి కృప చూపించి స్వస్థత పరిచాడు. రెండవదిగా మరి సుంకపు గుత్తడైనటువంటి మత్తయి తను కూడా మరి అందరి ద్వారా ఒక పాపిగా ఎంచబడ్డాడు. కానీ దేవుడు మరి ప్రభువైన యేసు వారు మాత్రము తన దగ్గరికి తనను వెంబడించమని తనను ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Amen. Such a loving God who never judged anyone, but he made everyone qualified for his family. So we are not to judge anyone. ఆయన ఎంత ప్రేమగల దేవుడు అంటే ఎన్నడూ కూడా ఎవరిని కూడా ఆయన తీర్పు తీర్చలేదు. కానీ తన యొక్క మరి కుటుంబంలోనికి అర్హత కలిగినటువంటి కుటుంబంలోనికి మనకు అర్హత ఇవ్వడానికి, తన కుటుంబంలో ఉండడానికి అర్హత ఇవ్వడానికి ప్రభువైన యేసు వారు ప్రతి ఒక్కరిని కూడా తన ప్రేమతో ప్రేమించారు. That is what is John 3:17, right? యోహాను 3:17 మనం చూసాం. Can someone read that? యోహాను 3:17 ఎవరైనా ఒక చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకి పంపలేదు. Amen. Jesus Amen. did not come on earth to judge the world, but to redeem the world. చూడండి లోకమునకు మరి ఆయన మరి తీర్పు తీర్చడానికి ఆయన లోకంలోనికి పంపబడలేదు, కానీ రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. Because the deceiver had told that you people are judged, so God is telling, I have not come to judge, but to redeem you from the judgment, the false judgment that the Satan has put on you all. చూడండి సాతాను ఎంతగా మానవుల్ని మోసపుచ్చుతుంది అని అంటే ఆ యొక్క మోసముల నుండి, సాతాను యొక్క వలల నుండి విడిపించడానికే, అనగా మరి ఎలాంటి తీర్పు తీర్చడానికి దైవ కుమారుడు లోకానికి రాలేదు, కానీ రక్షణ ఇవ్వడానికి సాతాను మాయల నుండి మనల్ని విడిపించడానికి వచ్చాడు అని మనం గుర్తించాలి. In this grace period, that means after the first say the old covenant to now, before God comes, this is a grace period where God is not judging anyone,
but he is putting across his grace, he's putting across his love, his mercy, so that people will understand this goodness of God and they'll come to God. చూడండి ఇప్పుడు మనము మరి కృపాకాలంలో ఉన్నాము. ఆ దేవుని యొక్క రాకడ వచ్చేంత వరకు కూడా మనం కృపాకాలంలో ఉన్నాము అనగా మనం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని కూడా తీర్పు తీర్చబడము. మనము కృపలో వాటన్నిటిని బట్టి మనకు క్షమాపణ దొరికేటటువంటి కృపాకాలంలో మనం ఉన్నాం. So now you don't do God's work, because we cannot do God's work to judge anyone. We, in his grace, because we understood we need to bless people, we need to show this compassion, love, so that they who are blind, who are deaf, will their eyes will be open, their ears will be open, so that they can come to this good God and they'll be part of the family. కాబట్టి మరి దేవుని యొక్క పనిని ఆయన యొక్క పనిని మనము చేయని అవసరం లేదండి. మనం చేయవలసింది ఏంటంటే ఎవరిని కూడా తీర్పు తీర్చక మనము ప్రజలను వారి ఎంతో అంధకారంలో ఉన్నారు, ప్రజలు గురుడితనంలో ఉన్నారు. అలాంటి బంధకాల్లో ఉన్నటువంటి వారిని మనం తీర్పు తీర్చక మనము వారికి విడుదల ఇచ్చే వారంగా, మనం వారికి దేవుని ప్రేమను చూపించే వారంగా మనం ఉండాలి. Amen, amen, amen. Now, very important portion, which I want a continuous session, so I'll be sharing tomorrow, not today. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి మనము విషయాన్ని మనం పోషన్ నేర్చుకోబోతుంటున్నాం. అది రేపు కూడా మనం కంటిన్యూ చేయబోతుంటున్నాం. Luke 15, 1 to 32. లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుండి 32 వరకు. He talks of 3 parables. అక్కడ 3 ఉపమానాలు మనం చూస్తాం. Parable of the lost sheep, తప్పిపోయిన గొర్రె, parable of the lost coin, తప్పిపోయిన నాణ్యము, parable of the lost son. మరి తప్పిపోయిన కుమారుడు. This portion you would have heard n number of times. ఈ యొక్క వాక్య భాగము చాలా సార్లు మీరు విని ఉండవచ్చు. But tomorrow it will be a totally new manna you'll be receiving. కానీ రేపటి దినాన నూతనమైనటువంటి ఫ్రెష్ మన్నాను మనం పొందుకోబోతున్నాం. Or a new revelation which will change your understanding totally on God. నూతనమైన ప్రత్యక్షతను మరి పూర్తిగా దేవునిని తెలుసుకోవడానికి, దేవుడి విషయంలో మనం అర్థం చేసుకోవడానికి ఒక నూతనమైన ప్రత్యక్షతను మనం పొందుకోబోతున్నాం. Brother Rajesh, you can invite n number of people for tomorrow's meeting, because tomorrow's meeting will deliver, set free every one of us. కాబట్టి బ్రదర్ రాజేష్ మీరు మరి ఎంతమందిని మీటింగ్ కొరకు ఆహ్వానించాలనుకుంటున్నారు అంతమందిని మీరు ఆహ్వానించండి. ఎందుకంటే రేపటి దినాన ఈ మాటల ద్వారా ఎంతో మందికి గొప్ప విడుదల, స్వేచ్ఛ దొరకబోతుంది. ఆమేన్. I'm not going to share that today. I'll be sharing tomorrow. But tomorrow I want everyone to come freshened up, full energetic to receive the word of God. కాబట్టి నేను ఈ రోజు వాటిని బోధించట్లేదు. రేపటి దినాన మరి ఫ్రెష్ గా పూర్తి ఉత్సాహంతో, సంతోషంతో దేవుని మాటను ఆ విషయాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Okay, and today I'll be stopping early. You'll be surprised, but yes, I will be sharing little, because this all just not to hear, but you should think on that. You should get the revelation, understanding, so that we'll walk in freely in our compassion, loving Father. మరి ఈ రోజు నేను త్వరగా ముగిస్తున్నాను, మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే నేను ఆశించేది ఏంటి అని అంటే, పూర్తిగా నేను చెప్పేటటువంటి ఆ మాట కొద్దిదైనప్పటికీ కూడా మీకు ఆ మాట పూర్తిగా మీకు ఆ యొక్క నెమ్మదిని, పూర్తిగా విడుదలను మీకు అనుగ్రహించాలని, పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి, మీరు హృదయ లోతుల్లోకి నాటుకొని పోవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. Like I told, I'm just revealing the goodness of God to you all. మరి నేను చెప్పినట్లుగా కేవలం నేను దేవుని యొక్క మంచితనాన్ని మీకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాను. Okay, God loves you all, and this portion which set me free, and I came out of so-called whatever little religion was left in me, went away once I understood this truth. I want you all to understand and come to the place of relationship with this loving, caring, passionate God, so that we can walk in the freedom. మరి ఈ యొక్క అంశము, ఈ మాటల ద్వారా నేను ఎంతో నా జీవితంలో వ్యక్తిగతంగా నేను దేవునికి చాలా సన్నిహితంగా అయ్యాను. దేవుని యొక్క కనికరాన్ని, దేవుని ప్రేమను పూర్తిగా తెలుసుకొని నా జీవితం చాలా మార్చబడ్డదండి. కాబట్టి అందుకని ఈ విషయంలో మీరు కూడా బలపడాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను.
Okay. Any doubt in these two incidents I shared, and I shared very little today, but any doubts? నేను చెప్పినటువంటి ఈ 2 విషయాలలో మరి ఏదైనా మరి సందేహాలు ఉంటే, డౌట్స్ ఉంటే దయచేసి మీరు అడగండి. No. That's not. నో డౌట్స్ పాస్టర్ గారు. Okay. I'll put the question like this. Have you received anything today? ఓకే. ఈరోజు ఇలా చెప్తాను. ఏవైనా ఈరోజు ఏదైనా మీరు పొందుకున్నారా? రిసీవ్ చేసుకున్నారా? లేకపోతే I ఈరోజు had this నేర్చుకున్నటువంటి wrong విషయం. understanding. Today I understood the truth. లేక ఇప్పటి వరకు నేను ఈ విషయంలో ఇలాంటి రాంగ్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాను. తప్పుగా ఆలోచించాను. కానీ ఈరోజు నాకు సత్యం తెలిసింది అన్నటువంటి విషయాలు ఏదైనా ఉంటే దయచేసి మీరు పంచుకోవచ్చు. It will be very difficult to share because both the cases are an outcast, and to talk openly, yes, I was once upon a time an outcast, is very difficult. But I believe you would have seen in your life, you would have felt a time like you are an outcast. But our compassionate, loving Father is telling, never think that you're an outcast because you are my son and daughter. చూడండి, నేను అనుకుంటాను ఈ 2 విషయాలు కూడా మరి ఇద్దరు కూడా బహిష్కరించబడినటువంటి వ్యక్తులే. మరి వారి జీవితాల్లో ఎంతో వారి వేదన బాధల్లో నుండి వారు వెళ్లారు. కానీ ఈరోజు చెప్పేదేందంటే ఎప్పుడు కూడా మరి అనేక సార్లు మనం కూడా అలాంటి అయ్యో! నాకేం లేదు, లేకపోతే నేను అందరి నుండి మరి బహిష్కరించబడిన వ్యక్తిగా ఒక వ్యత్యాసమైన జీవితాన్ని జీవిస్తున్నాను అన్న ఆలోచనలో చాలా సార్లు వెళ్ళి ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు ఈరోజు అలాంటి ఆలోచన నీకు రానివ్వకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసు వారు మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి. Amen. 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 Okay, Pastor Mo, you can pray because no doubts means they have received. You can pray, bless them. ప్రార్థన చేసుకుందాం. Yeah, brother. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. సో ఈరోజు నేర్చుకున్న విషయాల నుంచి పాస్టర్ గారు, సో దేవుడు దీర్ఘశాంతుడు అని మనం నేర్చుకున్నాం. సో మనమైనా కూడా ఏదైనా కూడా మనం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమ్టైమ్స్ మనం అలా బిహేవ్ చేయకపోవచ్చు. అంటే ఉన్న సిచ్యువేషన్స్, సో ఆ పరిస్థితులన్నిటిని బట్టి రకరకాలైనటువంటి అనుభవాల్లో మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా దీర్ఘశాంతం కలిగి మన అందరి పట్ల ఉంటున్నాడు. మనకైతే ఏదైనా కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు బాధపడతాం, లేకుంటే కోపపడుతూ ఇలా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా దీర్ఘశాంతం కలిగినటువంటి వాడని మనం నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు మేము. సో అయితే ఇక్కడ మార్కు సువార్తలో కూడా నేర్చుకున్నప్పుడు, సో లెపర్ గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఊరు బయట వెలివేయబడినటువంటి స్థితి. సో మనం కూడా ఒకప్పుడు ఎవరికి కూడా ఏ రీతిగా కూడా ఉపయోగం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విమోచించాడు, మన పాపములన్నీ కూడా విమోచించాడు. సో వాళ్ళందరినీ కూడా రక్షించాడు దేవుడు. సో నా జీవితాన్ని మార్చాడు. సో వెలివేయబడినటువంటి నా జీవితాన్ని కూడా దేవుడు తన చెంతకు చేర్చుకొని దేవుడు నన్ను రక్షించాడు, నరకం నుంచి నన్ను విడిపించాడు. సో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. సో మనం కూడా ఏంటంటే ఎవరికి కూడా ఎవరి లైఫ్ని కూడా మనం జడ్జి చేసే వారుగా ఉండకూడదు. కానీ సో ఆ కంపారిజన్ మనం కూడా దేవుని కలిగినటువంటి మనం కూడా అదే యొక్క మైండ్ సెట్ని మనం కలిగి ఇతరులను ఏ రీతిగా మనం బ్లేమ్ చేసే వారంగా కానీ, లేకుంటే ఇతరులను మనం వారికున్న సిచ్యువేషన్స్ బట్టి మనం జడ్జి చేసేటట్లుగా ఉండకూడదు. కానీ సో వాక్యంలో సెలవిచ్చిన రీతిగా సో అందరూ కూడా లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపులే, బట్ అందరూ కూడా దేవుడు రక్షించాలనేటువంటి మైండ్ సెట్ ఉంది. కాబట్టి మనందరం కూడా సో వాక్యంలో ఉన్న రీతిగా అన్ని విషయాల్లో కూడా మనం కూడా అందరి పట్ల అలానే బిహేవ్ చేయాలని నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో అట్ ద సేమ్ టైం ఇంకా ఉన్న నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి ఏంటంటే మనం అన్ని విషయాల్లో కూడా హీలింగ్ ఈజ్ గాడ్స్ విల్. సో మెనీ పీపుల్ థింకింగ్ డిఫరెంట్ మైండ్ సెట్. సో ఇది దేవుడే నాకు ఇచ్చాడు, సో ఇది ఇలా ఉన్నానంటే దీనికి దేవుడే అలో చేస్తాడేమో, సో నేను మార్పు చెందడానికి ఇచ్చానేమో,
సో ఇటువంటి రకరకాలైనటువంటి మైండ్ సెట్‌తో ఉంటారు. బట్ ఏందంటే హీలింగ్ ఈజ్ గాడ్స్ విల్ అనేది నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. సో ఇది ఏదైనా కూడా మంచి విషయాలు మనం ఆశీర్వదించబడడానికి ఇవన్నీ కూడా ఏందంటే దేవుడు ఎప్పుడు కూడా మనం అలా ప్రార్థన చేయకూడదు. సో మనం ప్రభా ఇది నీ చిత్తం అని మనం ప్రార్థన చేయకూడదు గానీ, బట్ మనం తెలుసుకోవాలి ఇది గాడ్స్ విల్ అని నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. సో ఎప్పుడైతే మన మైండ్ అనేటువంటిది మనం మార్చుకుంటామో, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇన్నర్ మ్యాన్ అనేటువంటి యొక్క విధానం బట్టి సో టు చేంజ్ అవర్ మైండ్ సెట్ మనం మార్చుకున్నప్పుడు సో దేవుళ్ళో ఇంకను కూడా మనం ఆనందిస్తామని నేర్చుకున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. Praise God. Praise God. God. Hallelujah. So happy. Yeah. Good. I'll be happy when I find that you people are hearing and understanding. మీరు వింటూ ఈ రీతిగా చెప్పినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మీరు బాగా వింటున్నారు అని నాకు అర్థమవుతుంది. Praise God. Yeah, Pastor, you can pray. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ డాడీ. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రశస్తమైనటువంటి అయా తండ్రి మంచి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. ప్రత్యేకంగా వేకువని తండ్రి నీ మాటలు నీ వాక్యాన్ని ప్రభా వినడానికి నీ కృప చూపిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. మొట్టమొదటిగా నా ప్రభా నీ సన్నిధిలో ప్రభ కూర్చొని నేను ఆరాధించగలిగి నీ మాటలు విని మా జీవితాలను మా హృదయాలను నీ మాటలతో నింపుకునేటటువంటి కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ దినాన ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి విషయాలు బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు ప్రభా. మీరు ఎంత ప్రేమను మాపై కనపరుస్తున్నారు తండ్రి, వాటన్నిటిని కూడా మాకు వివరించారు. ఒక్కొక్కటిగా మీరు వివరిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. ఎన్నోసార్లు మాకు తెలిసిన విషయాలే, తెలిసినటువంటి పోర్షన్స్ అయినప్పటికీ కూడా దానిలో నా ప్రభా ఎన్నో అర్థాలను, నీ ప్రేమ, నీ కనికరం, నీ దీర్ఘ శాంతము ఎంతగా ప్రభా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారో తండ్రి, మీరు ఒక్కసారి మేము ఆలోచించినప్పుడు ప్రభా అది మా హృదయాలకి ఎంతో నెమ్మది, ఎంతో ప్రభా విడుదలను మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ దినాన మీరు మాతో మాట్లాడారు, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి అయ్యా తన నీ దీర్ఘ శాంతము, నీ ప్రేమను బట్టి నీకు లెక్కలేని వందనాలు. ఇదిగో మరి కుష్ఠరోగి ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. మరి ఊరి బయట అందరూ కూడా అసహించుకున్నటువంటి జీవితము, అలాంటి జీవితాన్ని తండ్రి ఎవరు స్వస్థపరచలేరు, ఇక మా జీవితం ఇంతే అని అలాంటి భయంకరమైనటువంటి చీకటిలో నుండి ప్రభా తండ్రి నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభా తండ్రి ప్రభా మీరు కనికరించారు. ఇదిగో నేను స్వస్థపడగలుగుతానా అన్నటువంటి ప్రశ్నకు ప్రభా తండ్రి నీ కనికరము దానికి జవాబిచ్చింది ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఇదిగో ఇది నా చిత్తము, నాకు ఇష్టమే, నువ్వు బాగుండు, నాకు ఇష్టము, నువ్వు స్వస్థత పొందుకో అని ప్రభా అయ్యా మీరు చెయ్యి చాపి ముట్టి అయ్యా కనికరం చూపించి ఆ కుష్ఠరోగిని ఏ రీతిగా మీరు స్వస్థపరిచారో, శుద్ధునిగా చేశారో, మరలా ఊరి బయట ఉండవలసినటువంటి స్థితి నుండి మరలా తన కుటుంబముతో, తన భార్య బిడ్డలతో, తన యొక్క సమాజంలో అందరితో కలిసి ఉండే సంతోషమైన జీవితాన్ని తనకు మీరు ఇచ్చారు ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. అలాగే మా జీవితాల్లో కూడా ఎంతగానో లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా గొప్ప విడుదలను మాకు అనుగ్రహించిన ఆయన నీ కనికరం చొప్పున ఈ దినాన ఒక ఉన్నతమైన స్థితిని మా అందరికీ మీరు అనుగ్రహించారు ప్రభా. నీ బిడ్డలుగా పిలువబడుతున్నాం, అదే మా యొక్క గొప్ప ఐడెంటిటీ ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నీ కుమార్తెలంగా, నీ కుమారులుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎన్నడూ ఒక పాపి అన్నటువంటి ఆలోచన మాకు రాకుండా నీతిమంతులుగా మమ్మల్ని చేశారు ప్రభా. నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ ప్రేమ, నీ కనికరం బట్టి ఇంతగా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉంటున్నాం డాడీ. అయా తండ్రి ప్రభా ఈ దినాన్ని అనేకమైన ఆత్మీయ సత్యాలను నేర్పించారు. మరి తండ్రి ప్రభా ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మత్తయితో కూడా ప్రభా నన్ను వెంబడించండి. ఇక తన జీవితంలో ఏ ఒక్క మాట కూడా తన విషయంలో మీరు మాట్లాడకుండా, తన స్థితిగతులు మీరు చూడకుండా, తన పాపాన్ని మీరు చూడకుండా నన్ను వెంబడించు అనే ఒక అనర్హుడిని మీరు అర్హుడిగా చేశారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నాయన ఈ టీంలో మా బిడ్డలు ఎంతమంది అయితే నాయన
నాకు క్వాలిఫైడ్ లేదు, నేను అనర్హుడిని అనుకుంటున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా ఈ రోజు మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ దగ్గరికి రావడానికి మాకు ఏ అర్హత అవసరం లేదు, నిన్ను ప్రేమిస్తే చాలు ప్రభా. అయ్యా నీ విషయంలో ప్రభా మేము ఆలోచన కలిగి ఉంటే చాలు, మా జీవితాలను మీరు మార్చగల దేవుడు అని మీరు తండ్రి ఈ రోజు నిరూపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, నీ ప్రేమ మమ్మల్ని దగ్గర తీసుకోవాలని ఆశపడుతుంది. అలాంటి గొప్ప ప్రేమ కొరకు నాయన మేము ఏమిచ్చి కూడా వీళ్ళ చెల్లించలేం తండ్రి. మమ్మల్ని మేముగా నీకు సమర్పించుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ టీంలో తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి దినాన గొప్ప విడుదలను మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. దుష్టుడు ఇప్పటి వరకు పెట్టిన ప్రతి వ్యర్థమైన ఆలోచన, తలంపులు యేసు నామములో అవన్నీ కూడా క్యాన్సల్ అవునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయన దేవుడు వాళ్ళు ప్రేమించట్లేదు, మాకు స్వస్థత లేదు, ఇలాగే ఉండాలి అని ఎన్నైతే సాతాను ద్వారా ఆలోచనలు కలిగాయో అవన్నీ కూడా యేసు నామములో వాటన్నిటిని కూడా మా మైండ్ లో నుండి తుడిచివేస్తుంటున్నాం ప్రభా. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మేము ఆరోగ్యంగా ఉండాలని, మేము సంతోషంగా ఉండాలని, మేము నీలో ఎదగాలని, మా జీవితం సంతోషంగా జీవించాలని మీరు ఆశపడుతున్నారు. ఇదే నీ Yes. చిత్తము అని ఈ రోజు మాకు తెలియజేశారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని ఎవరైతే బలహీనులుగా రోగంతో ఉంటున్నారో ఈ దినాన మీరు మాట్లాడారు ప్రభా, నీకు స్తోత్రం. స్వస్థత నీ చిత్తము, ఆరోగ్యంతో ఉండడం నీ చిత్తమని మాకు తెలియజేశారు ప్రభా. యేసు నామములో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంతోషమైనటువంటి శుభవార్త, ఈ యొక్క సువార్త, ఈ హార్ట్ ఆఫ్ ద గాస్పల్ ప్రతి హృదయంలో కూడా నింపబడును గాక నా ప్రభా. Yes, తండ్రి నీ Jesus. కృపలో నాయన నీ ప్రేమను తండ్రి అర్థం చేసుకొని దినదినము ఆ ప్రేమలో బలపడటకు ఆయా ఇతరులను కూడా మేము ఎవరిని తీర్పు తీర్చక నీ ప్రేమలోకి నడిపించడానికి నీ కృప దయచేస్తున్నందుకు అయ్యా అలాంటి మనసును, అలాంటి కనికరం కలిగిన, జాలి కలిగిన నీ గుణ లక్షణాలన్నీ కూడా మేము కూడా నింపబడి ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని ఆ యొక్క తండ్రి టీచింగ్ ని ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసిన సార్ ని మీరు ఇంకా బ్లెస్ చేయండి ప్రభా. అయ్యా ఫ్యామిలీని బ్లెస్ చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. అనేకమైన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించండి. మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ నామములో దీవిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని గొప్పగా దీవించినందుకు నీకు సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us, that we understand the truth and walk in the freedom that God has given us. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Praise God. Praise Praise God. God. Wow. Today, for the first time, I finished in time. Yeah. Get excited for tomorrow. Okay. Tomorrow is a beautiful portion. I received a manna and I'll be sharing with you all tomorrow. రేపటి దినం కోసం సిద్ధపడండి. మరి నేను దేవుని నుండి మన్నాను పొందుకున్నాను, అది మీకు కూడా ఇవ్వబోతున్నాను. కాబట్టి అందరూ కూడా సంతోషంతో, ఉత్సాహంతో రేపటి దినాన పాల్గొనాలని ఆశిస్తూ ఉంటున్నాను. Amen. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి ప్రేమ ఎటువంటిది, ఆయన మంచితనం ఎటువంటిది అనే విషయాల గురించి ఇంకా లోతుగా మమ్మల్ని నడిపించారు. అనేక దినాల నుంచి మనం దేవుడి ప్రేమ ఎటువంటిది అనే విషయం తెలుసుకుంటూ వచ్చామండి. అదేవిధంగా ఈరోజు కూడా అనేక విషయాలు పాస్టర్ గారు మనతో పంచుకొని ఉన్నారు. నిజానికి మన గొప్పతనం, మన మంచితనం ఏమీ లేకపోయినప్పటికీ ఆయన ప్రేమను బట్టి మనల్ని ప్రేమించాడు దేవుడు. ఆయన ప్రేమను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మనల్ని రక్షణలోకి నడిపించాడు. మనం మారడానికి, మనం ఏ విధంగా ఉండడానికి కేవలం ఆయన ప్రేమ మాత్రమే కారణమై ఉందని మనము ఈ యొక్క దినాన నేర్చుకున్నాము. అదేవిధంగా మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి వారమైనప్పటికీ ఆయనను వెంబడిస్తే, ఆయన మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాము. మనము అంటే ఇది వరకు విన్న బోధలలో ఏంటంటే, ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మన మీదకి పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ దేవుడే ఇస్తాడు మనం తప్పు చేశామని అనే విషయాలు ఇదివరకు నేర్చుకున్నాము. కానీ దేవుడు మనల్ని పనిష్ చేయడు. మనం చేసేదాన్ని బట్టే మనకు పనిష్మెంట్ వస్తుంది. కానీ ఆయన కేవలం ప్రేమ మాత్రమే చూపిస్తాడు. ఆయన మనం చేసిన తప్పులను బట్టి మన మీదకి శిక్ష వేయడు అనే విషయాలు మనం నేర్చుకున్నాము. ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన మనల్ని శిక్షించలేడు. నిజానికి ఆయన మనల్ని సొంత బిడ్డల్లాగా చూస్తున్నాడు కాబట్టి ఆ విధంగా దేవుడు మన పట్ల చేయలేడు అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాము. ఇంకా దేవుడి ప్రేమ ఎటువంటిదంటే
లోకమంతా వెలి వేసినప్పటికి ఇక్కడ ఆ కుష్ఠరోగులను చూసినట్టయితే ఎవ్వరు వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. వారితో మాట్లాడడానికి ఇష్టపడరు. అటువంటి స్థితిలో ఉన్న మనుషులని ఇప్పుడు దేవుడు ప్రేమించి వారిని ముట్టుకొని వారిని చేరదీసినట్టుగా మనం చూస్తున్నాము. ఏ మనిషి కూడా ప్రేమించలేనంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయాలు మనం చాలా చక్కగా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అనేక విషయాలు మాకు బోధించినందుకే. అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణకి ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాల సమయం నుంచి ఇది వరకు ఆ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. పాటలు పాడి సహకరించిన వారికి, వాక్యాన్ని చదివిన వారికి, వాక్యాన్ని పోస్ట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా వాక్యాన్ని షేర్ చేసుకున్న పాస్టర్ గారికి, స్వర్ణకి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా సాయంకాలం జరిగే బైబిల్ సెమినార్లో ఎవరైతే మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకున్నారో ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా పార్టిసిపేట్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. అదేవిధంగా 7 to 8 జరిగే క్విజ్లో, 9 to 10 జరిగే క్విజ్లో ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదివి పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord. Praise the Lord. God bless you all. Thank you, Pastor Anna. Thank you. Thank you. Praise the Lord. Praise the Lord, brother. Any news from